ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాది వందనాలు. ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని బైబిల్ గ్రంథము మనకు బోధిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎటు చూసిన భయంకరమైన వాతావరణ పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో భయంకరమైన తుఫాన్లు, ఎంతోమంది చనిపోతూ మనం చూస్తున్నాం. కాబట్టి అజ్ఞానంగా మనము ప్రవర్తించక ఈ భయంకరమైన ఉగ్రత దినాలలో మనం ఉన్నాము గనుక పరిస్థితులను బట్టి మనము జాగ్రత్తగా మెలకువ కలిగి ప్రార్థన చేయొచ్చు. ఆ కాలము ఎప్పుడు ఎలా మన మీదకి వస్తుందో తెలియదు గనుక దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టుకునే క్రైస్తవులుగా ఉండాలి. ఎందుకనంటే క్రైస్తవ జనాంగముగా ఉంటున్న మనము నిర్లక్ష్యం కలిగి ఉంటే ఏ మాత్రమును కూడా తప్పించబడలేం. చూడండి, పరిస్థితులు మనకు అనేకమైన విషయాలలో మనలను హెచ్చరిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఆలోచన కలిగి జాగ్రత్త కలిగి లోకానుసారమైన బ్రతుకు మనము బ్రతకకుండా దేవుని చిత్తమును తెలుసుకునే బిడలుగా, దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా, భయంకరమైన పరిస్థితులు ఉగ్రత దినాలలో నుంచి మనము తప్పించబడేటట్లుగా ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే దేవుడు త్వరలో రానయ్యున్నాడు. భూలోక జనులందరూ ఆయన వైపు చూసి రొమ్ము కొట్టుకునే రోజు రాబోతుంది. కాబట్టి క్రైస్తవ పేరుతో ఉంటున్న మనము జాగ్రత్త కలిగి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.